డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ బదిలీని సిపిఎం పార్టీ స్వాగతించింది. పార్టీ సూచనలు గౌరవించి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపింది. అయితే బదిలీతో వ్యవహారం ముగిసినట్లు కాదని, ఆయన హయాంలో జరిగిన పరిపాలనా నిర్ణయాలు, నిధుల వినియోగం, ఉద్యోగ నియామకాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు, అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన నిధులు, ప్రస్తుతం ఉన్న వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. కొత్త కమిషనర్ త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజ్ వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఎం విజ్ఞప్తి చేసింది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రసాద్ గౌడ్ గారు డోన్ మున్సిపల్ కమిషనర్గా ఏర్పడినప్పటి నుంచి అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు కూడా పాల్పడడం జరిగింది. వారు డోన్ చరిత్రలోనే 4 కోట్లకు పైగా ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూలు చేశామని గతంలో కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. 4 కోట్లకు పైగా వసూలు చేసినటువంటి ప్రజల డబ్బులు, ఇంటి పన్నులు, నీటి పన్నుల్లో ఎక్కడ కూడా ప్రజలకి అందించాల్సినటువంటి కనీస సౌకర్యాలు, సిసి రోడ్లు అయితేనే, కాలువలు అయితేనే, అదేవిధంగా పారిశుద్ధ్య పనులు అయితేనే ఎక్కడ కూడా ఏమి కూడా నిర్వహించుకోకుండా ప్రజాధనాన్ని తప్పుడు పిల్లలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయండి. వాటిపైన తక్షణమే సమగ్ర విచారణ నిర్వహించి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ప్రసాద్ గౌడ్ గారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మరో సూచన కూడా చేస్తాను. ఈరోజు మున్సిపల్ పాలనే కాకుండా రెవెన్యూ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కూడా ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి, రైతులకి సకాలంలో రైతు సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అధికారులను తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్యే గారు మరోసారి కూడా చొరవ తీసుకోవాలని కూడా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారు ఈ మధ్య కాలంలో 5 మందికి కొత్త వారిని కూడా నియమించడం జరిగింది. వారిని ఏ ప్రాతిపదికన, ఏ నోటిఫికేషన్తో ఎంపిక చేశారు, అదేవిధంగా ఉద్యోగాలు కేటాయించారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. వాటిపైన కూడా సమగ్ర విచారణ నిర్వహించాలి. అదేవిధంగా ఈరోజు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీతాలను కోతలు విధిస్తూ నూతనంగా ఎంపిక చేసినటువంటి, నూతనంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారికి వారి జీతాలను కూడా ఆ విధంగా కేటాయించడం చాలా దుర్మార్గమైన విషయం. వీటన్నిటిపైన మున్సిపల్ కమిషనర్ గారు చేసినటువంటి ప్రసాద్ గౌడ్ గారు డోన్లో మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి ఇప్పటి వరకు వారు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన కూడా సమగ్ర విచారణ నిర్వహించి కర్నూలు బదిలీ అయినా కూడా వారిపైన ఉన్నతాధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాము.